నమస్తే అండి అందరికీ. రాఖీ పండగ అంటే మీకు రాఖీ పండగ అంటే అన్నా చెల్లెలు కట్టుకునే రాఖీ పండగ అని అనుకుంటా ఉంటారు కదా. అసలు అది ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు అది ఎవరు కనిపెట్టారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాఖీ పండగ అనేది అది పురాతన కాలం నుంచే ఉందంట, ప్రాచీన కాలం నుంచే ఉందంట. అది మన పెద్దవాళ్ళు చెబుతుంటే మనకి తెలుసు. అది దాదాపుగా మన మహాభారతం నుంచే జరుగుతుందని అన్నారు. అదొకటి ప్లస్ రాఖీ పండగ అనేది అన్నా చెల్లెళ్ళకి అనుబంధంగా సూచించబడింది. అయితే ప్రాచీన కాలం నుంచి అంటే పురాతన కాలంలో నుంచి ప్రాచీన కాలం అంటే ప్లస్ మళ్ళీ రాజుల కాలంలో కూడా ఇది ఇలా అట్లా కొనసాగుతూ వచ్చింది. అయితే కృష్ణుడికి ద్రౌపదికి రాఖీ కట్టిన సందర్భం మహాభారతంలో జరిగింది. మీకు తెలిసే ఉంటుంది. మహాభారతం చదివిన వాళ్ళందరికీ తెలుసు. అక్కడ స్టార్ట్ అయిందంటే ఇది మహాభారతంలో కృష్ణుడికి రాఖీ కట్టినటువంటిది. అక్కడి నుంచి ఇది కొనసాగుతూ వచ్చింది. తర్వాత మొఘల్ చక్రవర్తి కాలంలో కూడా రాణి గారు వాళ్ళ బ్రదర్ అయినటువంటి ఆయనకి రాఖీ కట్టి దాన్ని తెలుపుకున్నట్ల ప్రపంచం మొత్తం కంటిన్యూషన్గా అలానే వస్తుంది. రాఖీ పండగ అనేది చిన్నలు పెద్దలు చేసుకుని ఒక పండగలాగా దాన్ని చేస్తారు. అయితే ఇది పురాతన కాలం నుంచే ఉన్నది, ఇప్పుడు కొత్తగా వచ్చినదేం కాదు. అయితే మీరు ఫ్రెండ్స్ తెలిసి ఆల్రెడీ పెద్దవాళ్ళకి తెలిసే విషయం, తెలియని వాళ్ళు ఉంటాయి, చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ ట్రెండింగ్లో ఈ విషయాలు ఎవరికి పెద్దగా తెలియవు. రాఖీ బంధం అంటే నవ్వుతూ వాళ్ళు నచ్చితే వాళ్ళు రాఖీ కట్టినాక వాళ్ళు నచ్చితే ఎంతో కొంత ఇస్తారు. అంతే బలవంతం చేయమాకండి. వాళ్ళు ప్రేమతో మీరు కట్టండి, ప్రేమతో వాళ్ళు ఎంతో కొంత ఇస్తారో ఏదో అనేది ఆ తర్వాత సంగతి. నచ్చితే వాళ్ళే ఇస్తారు. వాళ్ళు బహుమానం అనుకోవాలా. మనం రాఖీ కడితే వాళ్ళు ఇచ్చేదానికి అది కాకుండా బహుమానం అనుకోవాలా. రక్షాబంధన్ అంటే ఒక అన్న చెల్లికి భరోసా అనమాట. నేను ఉన్నాను, నువ్వే బాధపడమాకు, కష్ట సుఖాల్లో నేనున్నాను, అన్న అనేవాడిని నేను ఒకడు ఉన్నానని చెప్పి ఒక ధైర్యాన్ని ఇచ్చేదాన్నే రక్షాబంధన అంటారు. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.